హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సీ. మనకి ఎప్పుడైనా డిఎస్ఎల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు శాండ్విచ్ థియరం అప్లై చేసి చేయాలండి. సో అది ఎలా ఒకసారి చూద్దాం. శాండ్విచ్ థియరం అంటే ఏంటంటే f of x less than or equals to h of x less than or equals g of x అని ఇచ్చినప్పుడు ఇక్కడ f of x కి g of x కి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అవ్వగా వచ్చే లిమిట్ అనేది మనకి h of x కి లిమిట్ అవుతుందండి. సో ఇది శాండ్విచ్ థియరం. ఈ థియరం యూజ్ చేసి ఈ సమ్ అనేది మనం చేద్దాం. ఇక్కడ sin 1/x రేంజ్ -1 to 1 అండి. సో -1 less than or equals to sin 1/x less than or equals to 1 అని రాయొచ్చు. సో ఇక్కడ sin 1/x ని x స్క్వేర్ తో మనం మల్టిప్లై చేయలేదు ఎందుకంటే ఇచ్చిన ఫంక్షన్ అది కాబట్టి x స్క్వేర్ తో ఈ టోటల్ ఇన్ఈక్వాలిటీ మల్టిపుల్ చేద్దాము. సో -x స్క్వేర్ less than or equals to x స్క్వేర్ sin 1/x less than or equals to x స్క్వేర్ అండి. ఇప్పుడు ఇది f of x అవుతుంది, ఇది g of x అవుతుంది, ఇది h of x అవుతుంది. అంటే f of x కి g of x ముందు లిమిట్ కట్టాలి. సో లిమిట్ x tends to 0, f of x అంటే -x స్క్వేర్ అంటే దీనికి లిమిట్ 0. అలాగే g of x కూడా లిమిట్ కడతాం. లిమిట్ x tends to 0 x స్క్వేర్ కి లిమిట్ కూడా 0. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఇది మనకు కావాల్సిన ఫంక్షన్ యొక్క లిమిట్ అండి. సో లిమిట్ x tends to 0 x స్క్వేర్ sin 1/x ఏమవుతుందంటే 0. మ్యాక్స్ ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఆన్సర్ 0 అవుతుందండి.